నేను డాడీ గుడికి వెళ్తున్నాం రా. వెళ్ళొస్తాం అనాలమ్మా. మరీ చాదస్తానికి పోకమ్మా. అత్తయ్య గారు అన్నది కరెక్టే కదా. సరేలేండి, అలా అంటే ఇంక మనల్నేమి మాట్లాడనివ్వదు, ఎక్కడికి కదలనివ్వదు. అల్లుడు సపోర్ట్ ఇచ్చాడని ఇంకా రూల్స్ పెంచుతుంది. పదండి. మమ్మీ నేను వస్తాను. సరే రా. నువ్వెందుకే మధ్యలో? నీకెందుకు మధ్యలో? మమ్మీ రమ్మంది, నేను వెళ్తున్నా. సరే పద. ఒక నిమిషం ఆగండి. ధరణి, ఇంట్లోకి వచ్చి కాసేపు కూర్చుని కాళ్ళు కడుక్కొని వెళ్ళండి. దేనికండి? పిల్లి శకునం వచ్చింది. అమ్మా, పిల్లి లేదు, కుక్క లేదు. పదండి. పద బహుశా. అయ్యో, వీళ్ళు రాకాలంలో బయలుదేరి వెళ్ళారే. పైగా పిల్లి ఎదురొచ్చింది. ఏం జరుగుతుందో ఏమో. భగవంతుడా, వాళ్ళు నీ దర్శనానికి బయలుదేరారు. ఏ ఇబ్బంది కలగకుండా కాపాడుతండ్రి. నమస్కారం ఆదిత్యవర్మ గారు. నమస్కారం పంతులు గారు. అయ్యా, మీరు ప్రదక్షిణలు చేసిరండి. ఈ లోపు నేను అర్చన మొదలు పెడతాను. అలాగే. రా. ధరణి, నీ అడుగు జాడల్లోనే నడుస్తుంది భవిష్య. ఎలాగో అలాగే నడవనివ్వండి. అలా నడవటం నాకు చాలా సంతోషంగా ఉంది. అంత సంతోషం దేనికి? నీ దారిలో నడిస్తే నీ సహనం, ఓర్పు, సమయస్ఫూర్తి, మాటగారితనం, తెలివితేటలు అన్నీ వస్తాయి. నా మాటకారితనం సరే, నేను సరే. అయినా ప్రదక్షిణలప్పుడు ఈ మాటలేంటి? భగవంతుడి మీద దృష్టి పెట్టాలి గాని. సరే పద. అయ్యా, హారతి తీసుకోండి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్య వేంద్రియే ప్రతిష్టతి. వస్తాం పూజారి గారు. అలాగేనండి. మనో వాంఛాఫల సిద్ధిరస్తు. శుభం కలుగుగాక. వెళ్ళిరండి. డాడీ, ఇది పగలకొట్టివా? చాలా స్వీట్ గా ఉంది డాడీ. స్వీట్ గానే ఉంటుందమ్మా. వెళ్దామండి. ఏంటి, వీళ్ళు ఇంకా రాలేదు? ఏదైనా ఆటంకం జరిగి ఉంటుందా? ఇబ్బంది పడలేదు కదా? అదేంటి, కుడికన్ను ఇప్పుడు ఎదురుతోందేంటి? ఆడవాళ్ళకి కుడికన్ను, మగవాళ్ళకి ఎడంకన్ను అదరడం మంచిది కాదంటారే. అంటే ఏదన్నా
ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయేంటి? ఏంటో అది నెల తప్పిన దగ్గర నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. భగవంతుడా, భయపడుతూ బతకాల్సి వస్తుంది. అందరినీ చల్లగా కాపాడు తండ్రి. ఏంటి పెద్దమ్మ గారు, ఏమైంది? ఏదో బాగా టెన్షన్ పడుతున్నట్టున్నారు. ఎవరికోసం ఎదురు చూస్తున్నారు? ఏం లేదు బాబు, ధరణి ఆదిత్య గుడికి వెళ్ళి చాలాసేపు అయింది. ఇంకా రాలేదేంటా అని కంగారు పడుతున్నాను. గుడికేగా వెళ్ళింది, కాస్త వెనక ముందు వస్తారులే. దానికంత టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళకేమన్నా గుడి కొత్త ఊరు కొత్త? వచ్చేస్తారులేండి. మీరు లోపలికి రండి. గేట్ దాకా వచ్చిన వాళ్ళు లోపలికి రాకుండా ఉంటారా ఏంటి? అది కాదులే బాబు. మరి దేనికండి అంత టెన్షన్? వాళ్ళ గుడికి బయలుదేరే ముందు అపశకునం జరిగింది. దానికి తోడు నా కొడుకుని ఒకటే అదురుతోంది. నాకు చాలా భయంగా ఉంది బాబు. వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగిందేమోనని నా అనుమానం. చూడండి, పెద్దతనం, నరాల్లో బలహీనత వల్ల మీకు కొడుకొన్ను అదిరుండొచ్చు. దానికి శకునానికి ముడిపెట్టి ఏదో జరుగుతుందని భయపడడం మీ చాదస్తం అండి. ఇంకా ఈ రోజుల్లో అపశకునాలు అదరటాలు ఏంటండి? మేము ఆ రోజుల వాళ్ళమేగా, మా నమ్మకాలు మావి. ఈ శకునాలు ఎన్నో రుజువు అవడం నా అనుభవంలోనే ఉంది. నువ్వు వెళ్ళు, వాళ్ళొచ్చాక నేను వస్తానులే. వాళ్ళని కంటితో చూస్తే గాని నా మనసు తృప్తి పడదు. మీరు అనుకున్నట్టు వాళ్ళకేం జరగదు. ఊరికే టెన్షన్ పడడం ఈ వయసులో మంచిది కాదు. అనవసరంగా కోరి బీపీ తెచ్చుకోకండి. అన్నిటికీ ఇలా కంగారు పడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. సర్లే బాబు, నువ్వు వెళ్ళు. నా బాధ నాది, నాకేం కాదు. నువ్వు వెళ్ళు. మీ కంగారు చూస్తూ నా దారిని నేను వెళ్ళడానికి కూడా నా కాలు ఎలా వస్తాయి చెప్పండి? సర్లేండి, నేను కూడా ఇక్కడే ఉంటానులేండి. అబ్బా, ఇంతలోనే బండలు కూడా వేడెక్కాయే. కలికాలం, దానికి దీనికి సంబంధం ఏంటండి? వానాకాలం ఎండలు, ఎండాకాలం వానలు. ఆ, నువ్వు నడవకుండానే నీ కాళ్ళ దగ్గరికి చెప్పులు వచ్చేలా చేయనా? అదెలా? మ్యాజిక్. డాడీ, నీకు మ్యాజిక్ కూడా వచ్చా? నేర్చుకున్నాను. ఏది చెయ్యి. ఓం భీం క్రీం ఉప్. ఇది మ్యాజికా? అనుకోరాదు. సరిపోయింది, మీకు సరదాలు ఎక్కువ. నువ్వు మన బిడ్డను మోస్తున్నావు కదా, అందుకే నేను నిన్ను మోస్తున్నాను. సూపర్ డాడీ, మమ్మీని భలే ఎత్తుకున్నా. డాడీ, మమ్మీని జాగ్రత్తగా తీసుకురా. చూడు. దించుతారా? నీ కాళ్ళ దగ్గరికే చెప్పులు వచ్చినాయి చూడు. చెప్పుల దగ్గరికే నా కాళ్ళు వచ్చాయి, దించండి. డాడీ, మమ్మీని అలాగే కార్ దాకా ఎత్తుకొస్తావా? ఏం ధరణి, ఎత్తుకెళ్ళమంటావా? మీరు మరీను. బహుశా బహుశా రాస్కల్, చూసుకోవచ్చు కదా. పిల్లల్ని రోడ్డు మీద వదిలేయచ్చా? రాయ్ ఆగు, ఏంట్రా ఆగుతున్నావు? ధరణి, నీకేం కాలేదుగా? ఏం కాలేదండి. నీకేం కాలేదుగా? ఏం కాలేదు మమ్మీ. రోడ్డు మీద అలా పరిగెత్తడమేనా? చూసుకోవద్దా? మమ్మీ, బ్లడ్ మమ్మీ. ధరణి, పద హాస్పిటల్కి వెళ్దాం. చిన్న దెబ్బే, దేనికి హాస్పిటల్కి ఎందుకండి? ఇంటికి వెళ్దాం పదండి. ఇంకెక్కడన్నా దెబ్బలు తగిలాయా? లేదండి, ఏం కాలేదు. పడిపోయావు కదా, కాలేదంటావేంటి? ఏం కాలేదండి. ఎందుకైనా మంచిది హాస్పిటల్కి వెళ్దాం పద.
హలో డాక్టర్ గారు, నేను ఆదిత్యని మాట్లాడుతున్నాను. ఒకసారి అర్జెంటుగా మా ఇంటికి రాగలరా? ఇప్పుడే బయలుదేరుతున్నానండి. ఓకే. పెద్దవాళ్ళది చాదస్తా ఉంటారు. నేను ఆగవే అన్నాను, వినలేదు, కొట్టి పారేసింది. ఏదైనా పెద్దలు అనుభవంతో చెప్తారు, వాటికి విలువ ఇవ్వాలి. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే చెప్పానుగా. ఏమన్నా అంటే దానికి దీనికి సంబంధం లేదు అంటారు. యువతలు టెన్షన్ పడుతుంటే మీ సాధింపులేంటండి? నేను టెన్షన్ తోటే అంటున్నాను. ఏదో పెద్దవారండి, వదిలేయండి సార్. దాన్ని చర్చకు పెట్టకండి. అరే, అవతల లోపల డాక్టర్ ఏం చెప్తారో అన్న టెన్షన్లో ఉంటే ఇది ఎప్పిపొడుపులేంటి? ఇది దెప్పడం కాదు. వద్దన్నప్పుడు ఆగితే ఈ పరిస్థితి వచ్చేది కాదు అంటున్నాను. నా మాట వినుంటే ఎవరికి టెన్షన్ ఉండేది కాదుగా. అయినా ఈ వరుస ప్రమాదాలేంటో దీని వెంట పడ్డాయి. ఎవరి ఏడుపో, ఎవరి దృష్టో. అదేం కాదమ్మా, ఏదో టైం బాగోలేక. ఏమైంది డాక్టర్? అంతా నార్మల్గానే ఉందమ్మా, బానే ఉంది, భయపడాల్సిన పనేం లేదు. నేను వద్దంటున్నా పోక పోక రాహుకాలంలో వెళ్ళారు. వెళ్ళేప్పుడు ఇది ఎక్కడికి అని అడగడం, తర్వాత పిల్లి ఎదురు రావడం. నువ్వు వచ్చి ధైర్యం చెప్పేదాకా నా గుండె దడదడా కొట్టుకుంటూనే ఉంది. నువ్వేం కాదని చెప్పినా నా కుడిక నదిరి నన్నింకా బాధ పెట్టింది. ఇదిగో వీళ్ళొచ్చాక ఈ వార్త. అంతా నా కర్మ. వస్తానమ్మా. డాక్టర్ గారు, మా అమ్మాయికి ఎలా ఉంది? పర్వాలేదండి. చూడండి ఆదిత్య గారు, వారికేం కాలేదు, కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలండి. కాస్తైతే చాలా ప్రమాదం జరిగేది. ఓ 4 రోజులు 3 పూట్ల ఈ టాబ్లెట్స్ వాడండి. డాక్టర్ గారు, మా అమ్మాయికి దాని కడుపులో బిడ్డకి ఏం కాలేదుగా? ఏం లేదండి, ఏం కాలేదు, బానే ఉంది. అమ్మయ్యా, ప్రాణం కుదుటపడింది. చాలా భయపడ్డాను. వస్తానమ్మా. ఉమ్. సారీ మమ్మీ, అంతా నా వల్లే జరిగింది. ఏం జరగలేదు కదరా, సారీ ఎందుకు? గుడికి వెళ్ళొద్దే అన్నాను, విన్నావా? పోనీలేమ్మా, పాపం అది బాధపడుతుంది. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ఆకాష్, నువ్వు వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురా. ఓకే సార్. నువ్వు రెస్ట్ తీసుకో. అత్తయ్య గారు, జ్యూస్ ఏమైనా చేసేవ్వండి. ఉమ్. అంతా నా మూలంగానే జరిగిందని అంతా అయ్యాక రాగం తీస్తుంది. రాగం తిన్నగా ఉండొచ్చు కదే. ఏదైనా నీ మూలంగానే జరుగుతోంది. ఒకసారి మందు సీసాలు పగలగొడతాం, ఇంకోసారి దీని కింద పడేస్తాం. ఇప్పుడేమో బండి కింద పడేలా చేసాం. నేను చూడలేదమ్మమ్మా. ఆ, చూడలేదు. కళ్ళు నెత్తిన పెట్టుకుని ఎడవపోతే కాస్త అటు ఇటు చూసుకోవచ్చుగా. చూడు మమ్మీ, అమ్మమ్మ ఎలా తిడుతుందో. ఈ రోషాలకేం తక్కువ లేదు. చూడు మమ్మీ అట, చూడు మమ్మీ. ఏదైనా జరగరాని జరిగితే అందరూ తలలు పట్టుకుని కూర్చోవాల్సి వచ్చేది. అమ్మా వదిలే, ఏం జరగలేదుగా, ఎందుకలా అంటావు? అదేమైనా కావాలని చేసిందా? ఊరికే సాధిస్తావు. జరగలేదుగా జరగలేదుగా అంటూ జరిగేదాకా చెయ్యి, అప్పుడే అర్థమయ్యేలా ఉంది నీకు. ఉండు, జ్యూస్ తీసుకొస్తాను. అమ్మా, అమ్మా, ఎక్కడికి వెళ్ళుంటుంది? కిచెన్లో లేదు, ఎక్కడికి వెళ్ళుంటుంది? అమ్మా, 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 అమ్మా.
అమ్మేంటి అక్కడ కూర్చుంది? అమ్మా అమ్మా, దేని గురించమ్మా అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, ఏదో పిచ్చితనం, ఏదో పిచ్చి ఆలోచన. నీకు చెప్తే వినవుగా. జరిగిన దాని గురించేనా? నాకేం కాలేదుగా, నేను బానే ఉన్నానుగా. ఇంకా దాని గురించి ఆలోచించడం నిజంగా పిచ్చితనమే. నీకు అలాగే ఉంటుంది. నా బాధ నాది. ఏమీ జరగనప్పుడు బాధపడ్డవెందుకు? ఏం జరుగుతుందో నన్న భయంతో. అంటే ఎప్పుడు ఇలానే జరుగుతుందనా? వరుసగా జరుగుతున్నాయి కాబట్టి ఆలోచించాల్సి వస్తోంది. ఏం జరిగాయమ్మా? ఏం జరిగాయంటావంటే, నువ్వు ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎన్ని జరగలేదు? అన్నీ సర్దుకున్నాయి, సర్దుమణిగాయి. మేం బానే ఉంటున్నాం కదా. ఏం బాగే, నీ మొహం బాగు. అప్పటి సంగతులు వదిలేసినా నువ్వు కడుపుతో ఉన్న దగ్గర నుంచి నీకేం బాగుంటుంది చెప్పు? తడవకోసారి కడుపు నొప్పులు, అవి పోయాయి అనుకుంటే ఇప్పుడు వరుసగా ప్రమాదాలు. ఎప్పుడేం జరుగుతుందోనని భయపడి చస్తున్నాను. కానుపోయేదాకా ఇలా ఎన్ని ప్రమాదాలో ఏం జరుగుతుందోనని ఆందోళన పడుతున్నాను. నాకేం జరగదు. నా పక్కన ఆదిత్య గారున్నారు. నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. ఆ, కాపాడుకుంటారు. ఎప్పుడు నేను అంటి పెట్టుకుని ఉండొద్దు. వారు లేనప్పుడు ఏదన్నా జరిగితే? అసలు ఎందుకు వస్తున్నాయమ్మా అలాంటి ఆలోచనలు? ఏదో జరుగుతుందనే భయం నీకెందుకు? కన్న తల్లిని కాబట్టి, నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి, జరిగేవన్నీ చూస్తున్నాను కాబట్టి. అయితే ఇప్పుడేం చేయమంటావు? నేను చెప్పినట్టు విను చాలు. ఏంటది? శివాలయం పక్కన వీరభద్రస్వామి అనే ఒక ఆయన ఉన్నారు. సర్వదోషాలకు పరిష్కారం చూపుతారు. మనం ఒకసారి వెళ్ళి వారిని కలిస్తే మంచిదని నాకు అనిపిస్తోంది. దోషాలా? అవునే, ఇలా గండాలు ఎదురవడం దోషాల వల్లే అని నా అనుమానం. నా మాట వినమ్మా, కలిస్తే తప్పులేదు, నష్టం అంతకన్నా లేదు. ఏ దోషం లేదంటే మనసు కాస్త స్థిమితి పడుతుంది. ఏదన్నా ఉంటే పరిష్కారం దొరుకుతుంది. ఒక్కసారి వెళ్ళొద్దామే? సరే వెళ్దాంలే. ఖచ్చితంగా వస్తావుగా? నువ్వు ప్రశాంతంగా ఉండడం కోసమైనా వస్తాను, సరేనా? పద. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. రండమ్మా. ధరణి, నమస్కారం స్వామి. విజయోస్తు. ఏమ్మా, ఏ పని మీద వచ్చారు? తను నా కూతురు, పేరు ధరణి. చెప్పమ్మా. నేను కడుపుతో ఉన్నాను స్వామి. సమస్య ఏంటో చెప్పమ్మా. కడుపులో బిడ్డ పడిన దగ్గర నుంచి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి స్వామి. కాస్తలో గండం తప్పి క్షేమంగా బయటపడుతోంది. ఇది ఇలా ఎంతవరకో, చివరికి ఏం జరుగుతుందోనని భయంగా ఉంది స్వామి. అందుకే తమని కలిస్తే కారణం తెలియజేస్తారని, ఏదైనా పరిష్కారం చూపిస్తారేమోనని వచ్చాం. అవును స్వామి, మాకు పరిష్కారం చూపించి భయం పోగొట్టాలి. అమ్మా, నీ ముఖంలో బ్రహ్మతేజస్సు, గ్రహానుకూలత ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. గృహ సమస్యలు, వంశపారంపర్య దోషాలు, అశాంతి, గత వంశీయుల శాపాలు ఏమైనా ఉన్నాయేమో చూడాలి. దానికి మేమేం చేయాలి స్వామి? నేనే మీ ఇంటికి వచ్చి పరిశీలిస్తే గాని
పరిష్కారం ఏమిటో సూచించలేను. మనస్ఫూర్తిగా మా ఇంటికి ఆహ్వానిస్తున్నాం. రండి స్వామి. శరభుని పూజా కార్యక్రమం ఉంది. ఇప్పుడు రావడం కుదరదమ్మా.